చెప్తారా గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? సైరానా మీరు సైరానా చెప్తారా గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? జగన్ రెడ్డి ఎంత క్రిమినల్ బ్రెయిన్, ఎంత క్రిమినల్గా ఆలోచిస్తాడు అంటానికి ఇవాళ ఒక వైసీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్రల గురించి చెప్తుంటే నాకు మైండ్ బాగులైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే కనుక వైసీపీ కార్యకర్తలని, నాయకులని ప్రభుత్వ అరెస్టుల నుంచి కాపాడుకోవాలి అంటే కనుక ప్రభుత్వం మీద భయంకరమైన దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వం మీద భయంకరమైన అభాండం వేయాలి. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర పన్నాడంట. ఏంటి ఆ కుట్ర అంటే కనుక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోసాని కృష్ణమురళిని కనుక ఎలిమినేట్ చేయగలిగితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయంకరమైన దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి పైగా కమ్మ కమ్యూనిటీలో కూడా ఒక రిఫ్ట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక భయంకరమైన కుట్ర పడినంట. ఆ కుట్రలో భాగంగానే పోసాని కృష్ణమురళికి ఒక సమాచారం జారేశారు. నీకు హెల్త్ బాగాలేదని చెప్పి నటిస్తే నీ హాస్పిటల్లో చేరుస్తారు అని చెప్పి ఒక సమాచారం జారేస్తే పోసాని కృష్ణమురళిని నటించి హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి మనుషులు పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేయాలనుకున్నారంట, కానీ అది కుదరలేదంట. ఖచ్చితంగా జైల్లో పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఆ వైసీపీ నాయకుడు నాకు చెప్తుంటే నాకు ఏమనాలో అర్థం కాల. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్, క్రిమినల్ థాట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేయించి దాన్ని ప్రభుత్వం మీద వేసేసి ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి ప్రభుత్వం మీద దుమ్ము పోయాలని అనుకున్నాడు. అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర పెద్దలకి అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఒక విన్నపం చేస్తున్నా, పోసాని కృష్ణమురళిని జాగ్రత్తగా కాపాడండి. పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మనుషులు చేస్తున్నారు. పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసి ఆ హత్య ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి కమ్మ సామాజిక వర్గంలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేసే ప్రయత్నానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి నేను మనవి చేసుకున్నా. జై హింద్. దరిద్రపు నా కొడక, నువ్వుదా పవన్ కళ్యాణ్ లాంటి దొంగ హత్య కొడుకులు అసలే ఈ లోకల్లో సిగ్గులేరు నా కొడక. అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు. నువ్వు రాజకీయనాయకుడువా? బోకర్ నువ్వు, లోఫర్ కాదు నువ్వు. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, తిరుగుమూతు కాదు, ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. పోసాని కృష్ణమురళి అరెస్టు గురించి వైసీపీ వాళ్ళు అతిగా స్పందిస్తున్నారు. అక్రమ అరెస్టు, తొక్క తోటకూర అని. పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక ఊరకుక్క, మురుగుంట్లో పొరిలే పంది. అలాంటి పందిని అరెస్ట్ చేయడంలో తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోసాని కృష్ణమురళి మహిళలను ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు, ఎంత అసభ్యకరంగా కించపరిచాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యని ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. ఇలాంటి ఊరకుక్కను అరెస్ట్ చేయకుండా ఎట్లా వదిలేస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎవడెవడైతే రెచ్చిపోయాడో, ఎవడెవడైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారు, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేశారు, వాళ్ళ గురించి అసభ్యకరమైన కామెంట్లు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టబోతుంది. సిద్ధపడండి. ఎందుకంటే ఆనాడు మీరు పెట్టిన పోస్టులు కానీ, ఆనాడు మీరు చేసిన మార్ఫింగ్లు కానీ అన్ని స్క్రీన్ షాట్లతో సహా తీసుకొని ఫేస్బుక్కి, ట్విట్టర్కి పంపించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే డేటా ఇస్తారో అప్పుడు మరొక్షణమే ఖచ్చితంగా మీ అందరినీ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలులో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎంత రిచ్చిపోయారా మీరు అసలుకి. ఆ రోజు కూడా చెప్తున్నాం మేము, ఇంట్లో మహిళల జోలికి వెళ్ళకండి, లేడీస్ జోలికి వెళ్ళకండి, లేడీస్ని బూతులు తిట్టకండి, లేడీస్ ఫోటోలు మార్ఫింగులు చేయకండి అని చెప్తే చిలక చెప్పినట్టు చెప్తే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయారు మీరు.
ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అరాచకాలు సృష్టించారో అందరికీ తెలుసు. ప్రజలు ఏం మర్చిపోలా. ఎంతమంది ఆడవాళ్ళని జైలులో పెట్టే ప్రయత్నం చేశారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఎంతమందిని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎవ్వరూ మర్చిపోలా. వాళ్ళందరినీ వదిలే ప్రసక్తే లేదు. కర్మ ఎంత భయంకరంగా బూమ్రాంగ్ అవుద్దనేది జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎంత రెచ్చిపోయారా మీరు. ఎవడి కర్మకి వాడే బాధ్యుడు. ఒక 5 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు లేట్ అవ్వచ్చేమో, కానీ తప్పకుండా ప్రతి ఒక్కడు ఎవడెవడైతే బూతులు మాట్లాడాడు, పిచ్చి పోస్టులు పెట్టాడు, మార్ఫింగ్లు చేశాడు, బూతులు కామెంట్లు పెట్టారో వాళ్ళందరికీ కూడా జైలు శిక్షలు తప్పవు. ఇలాంటి పోసాన్ లాంటి ఊర కుక్కల్ని తప్పకుండా అరెస్ట్ చేస్తాము. లీగల్ ఫ్రేమ్వర్క్లో చట్టపరంగా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తాం తప్పితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఉగ్రవాది పరిపాలనలో అక్రమ అరెస్టులు చేసినట్టు కూటమి ప్రభుత్వం చేయదనే విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి.